నమస్తే పీపుల్, నా పేరు మలేష్. నేను కథలో ఉంటాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో తమిళ చూస్తే మీకు అర్థమైంది అనుకుంటా కదా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈ జాబ్ మూవ్ అవ్వడం అండ్ మూవ్ అవ్వాలనుకుంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, అండ్ మళ్ళీ ఇండియాకి వెళ్ళాలా, మళ్ళీ క్యూబీసీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రావాలా. చాలా అంటే చాలా డౌట్స్ తోటి చాలామంది మెసేజ్ చేశారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లాస్ట్ వీడియో ఒకటి ఫెడరల్ ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేసిన. ఎన్ఆర్ఐ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. సో ఆ వీడియో కోసం అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ చేశారు అన్నట్టు. నాకు కూడా ఏజెంట్ నెంబర్ కావాలని చెప్పేసి. సో చాలామంది అయితే తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉన్నారని చెప్పేసి. సో చాలా హ్యాపీ. అండ్ టాపిక్లోకి వెళ్తే జాబ్ మూవ్ అవ్వడం ఎలా, ఎన్ని సంవత్సరాలకు వేరే కంపెనీకి మూవ్ అవ్వచ్చు, ఖత్తర్ నుండి వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఇండియాకి వెళ్ళాలా, ఖత్తర్ నుంచి అదే కంట్రీకి జీసీసీ కంట్రీకి వెళ్ళొచ్చా, చాలా డౌట్స్ అయితే మన వాళ్ళైతే అడిగారు అన్నట్టు. సో ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా మాట్లాడుకుందాం. సో దట్ ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఎలాంటి డౌట్ లేకుండా అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఐల్ రీచ్ అవుట్ యువర్ కామెంట్. సో టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎన్ని మంత్స్ తర్వాత నేను ఖత్తర్లో ఉన్న వేరే కంపెనీకి మూవ్ అవ్వచ్చు, అండ్ మూవ్ అవ్వాలనుకుంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, అండ్ మూవ్ అవ్వచ్చా లేదా, పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు అన్నట్టు. లేకపోతే నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళాలా, మళ్ళీ ఇండియాలో క్యూబీసీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొత్త కంపెనీకి వెళ్ళాలా, ఏందని చెప్పేసి చాలామంది అయితే అడిగారు అన్నట్టు. సో టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, బేసిక్లీ మీరు ఏ కంపెనీ అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటుందో ఆ కంపెనీలో మీరు అట్లీస్ట్ ఒక 6 months అయితే వర్క్ చేయాలన్నట్టు. ఎందుకంటే ఆ కంపెనీ మీ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది. మీ క్యూబీసీ బుక్మెంట్ అయినా సరే కానీ, ఫ్లైట్ టికెట్స్, ఇమిగ్రేషన్, వీసా అని చాలా అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది అన్నట్టు. సో అట్లీస్ట్ 6 months మీరు ఆ కంపెనీలో వర్క్ చేయాలని చెప్పేసి ఆ కంపెనీలు మీ మీద రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. 6 months కంటే ముందు మీరు ఆ కంపెనీ మీకు నచ్చకపోయినా, రిజైన్ ఇచ్చినా, లేకపోతే వేరే కంట్రీకి మీరు మూవ్ అవుదాం అనుకున్నా, ఖత్తర్లో ఉన్న వేరే కంపెనీకి మీరు మూవ్ అవుదాం అనుకున్నా, ఆ కంపెనీ అయితే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి అయితే డబ్బులు అయితే అడుగుతుంది అన్నట్టు. అండ్ డిపెండ్స్ కంపెనీ టు కంపెనీ. కొన్ని కంపెనీస్ 3,000 అడుగుతాయి, కొన్ని కంపెనీస్ 4,000, 4,500 కూడా కొన్ని కంపెనీస్ అయితే అడుగుతాయి అన్నట్టు. ఇది కంపెనీ టు కంపెనీ డిపెండ్స్ అన్నట్టు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పనిచేస్తున్న ఈ కంపెనీ నుండి వేరే కంపెనీకి మూవ్ అవ్వాలనుకున్నప్పుడు ఆ కంపెనీ ఎన్ఓసి అడుగుతుంది అన్నట్టు. ఎన్ఓసి ఏంటంటే, మీ పాత కంపెనీకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు, మీరు ఈ కంపెనీకి హైర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ కంపెనీ నుంచి ఎన్ఓసి అడుగుతుంది అన్నట్టు. ఎన్ఓసి ఏంటంటే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో దట్ న్యూ కంపెనీ విల్ హైర్ యూ. సో ఈ మధ్య ఈ కొత్త కంపెనీలు ఉన్నాయి కదా, చాలా కంపెనీస్ అయితే ఎన్ఓసి అడగట్లేదు, బట్ ఇంకా అడుగుతున్నాయి. ఇంకా కంపెనీస్కి చాలా కంపెనీస్ ఉన్నాయి. నేను చాలా చూస్తున్నాను. కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ అన్నట్టు. కొన్ని కంపెనీస్ అడుగుతాయి, కొన్ని కంపెనీస్ అడగవు. డిపెండ్స్. మీకు ఎలాంటి కంపెనీ అయినా సరే, ఆఫర్ లెటర్ ఇచ్చినా సరే, ఆ కంపెనీని ఫస్ట్ అడగండి, మీరు ఎన్ఓసి అడుగుతారా లేదా. ఎన్ఓసి అడిగితే మీ పాత కంపెనీని మీరు అడగండి. మీరు 6 months ఖచ్చితంగా వర్క్ చేయాలి. 6 months తర్వాత మీరు ఎన్ఓసి ప్రొవైడ్ చేస్తారా లేదా. నాకు కొత్త కంపెనీలో నాకు ఆఫర్ లెటర్ అయితే వచ్చింది అన్నట్టు, నాకు జాబ్ ఆఫర్ వచ్చింది, మీరు ఎన్ఓసి ప్రొవైడ్ చేస్తారా లేదా అని చెప్పేసి మీరు వర్క్ చేస్తున్న కంపెనీ అడగండి. ఇందులో కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయన్నట్టు. ఏంటంటే, కొన్ని కంపెనీస్ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా మీకు ఎన్ఓసి అయితే ప్రొవైడ్ చేస్తాయి. బట్ కొన్ని కంపెనీస్, నాకు తెలిసిన కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ కంపెనీ నేమ్స్. ఆ కంపెనీస్ చాలా అంటే చాలా చెడ్డ కంపెనీస్. నేను మన కేరళ అతను నాకు ఇప్పటికి గుర్తుంది అన్నట్టు. అతనికి ఒక కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది అన్నట్టు. ఆ కంపెనీ రెడీ టు యాక్సెప్ట్, బట్ ఎన్ఓసి కావాలి మాకు, అంతే, మిగతాదంతా మేమే చూసుకుంటాం, మీరు ఇండియాకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కూడా ఏం లేదు, మీరు ఎన్ఓసి మీరు వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి తీసుకొని మాకు ఇవ్వండి, మీరు మా కంపెనీకి వచ్చేయండి, మిగతా అంతా మేమే చేసుకుంటామని చెప్పేసి ఆ కొత్త కంపెనీ అయితే అడిగింది అన్నట్టు. బట్ ఆ పాత కంపెనీ, అతను ఏ కంపెనీ అయితే వర్క్ చేస్తున్నాడో, అతను కేరళ అతను, ఆ సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ సిచ్యువేషన్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. సో ఆ ప్రజెంట్ కంపెనీ, ఆ పెద్ద కంపెనీయే, ఆ ప్రజెంట్ కంపెనీ అతనికి ఎన్ఓసి అనేది రిజెక్ట్ చేసింది అన్నట్టు, ఇవ్వలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇతను మళ్ళీ ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళాలి, మళ్ళీ క్యూబీసీ కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ అంతా చేసుకొని మళ్ళీ ఆ కొత్త కంపెనీకి మళ్ళీ ఇండియా నుంచి రావాలన్నట్టు. సో ఇది ప్రొసీజర్. ఐ హోప్ ఈ సిచ్యువేషన్ మీకు అర్థమైంది అనుకుంటా. కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఏ కంపెనీకి అయితే వెళ్తున్నారో ఆ కంపెనీ ఎన్ఓసి ఎక్స్పెక్ట్ చేస్తే, మీరు ఏ కంపెనీతో వర్క్ చేస్తున్నారో ద ప్రజెంట్ కంపెనీ, ఆ కంపెనీ ఎన్ఓసి ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఆ ఎన్ఓసి ఇవ్వకపోతే మీరేం చేయలేరు. అంటే మీరు కోర్టులోకి వెళ్ళొచ్చు, చాలా అంటే చాలా ప్రొసీజర్ ఉంది, చాలా హెడ్ఏక్. ఈ హెడ్ఏక్ ఎందుకు, నా వల్ల కాదని చెప్పేసి ఉంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఇండియాకి వెళ్ళాల్సిందే. ఇక
ఇండియాకు వెళ్ళి మళ్ళీ క్యూబీసీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసి క్యూబీసీ కంప్లీట్ చేసుకొని ఆ క్యూబీసీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మీకు ఆ కంపెనీ అయితే హెయిర్ టికెట్ పంపించినాక అప్పుడు ఇండియా నుంచి ఆ కొత్త కంపెనీకి అయితే వెళ్ళొచ్చు. మీరు ఏ కంపెనీ అయితే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ మీకు సపోర్ట్ చేస్తే, ఎన్ఓసి ఇస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ డిపెండ్స్, కొన్ని కంపెనీస్ ఎన్ఓసి ఎక్స్పెక్ట్ చేస్తారు, కొన్ని కంపెనీస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు అన్నట్టు. సో ఎక్స్పెక్ట్ చేయకపోతే చాలా అంటే చాలా హ్యాపీస్. డైరెక్ట్లీ మీరు ఏ కంపెనీ అయితే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో రిజైన్ ఇవ్వండి. ఆ కంపెనీకి మీ యొక్క కత్తర్ ఐడి అయితే ప్రొవైడ్ చేయండి. ఆ కత్తర్ ఐడి మీద వాళ్ళు మళ్ళీ న్యూ వీసా రేస్ చేసి మీరు ఆ కంపెనీకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవ్వచ్చు అన్నట్టు. చాలామంది అయ్యారు నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నేను క్రికెట్ ఆడుకునే ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చాలామంది వేరే కంపెనీకి మూవ్ అయ్యారన్నట్టు. ఆ కంపెనీ ఎన్ఓసి ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ చాలా ఈజీగా అయిపోయింది, చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది అన్నట్టు. సో అది ముచ్చట ఈ ఎన్ఓసి గురించి. వేరే కంపెనీకి, ఖత్తర్లో ఉన్న వేరే కంపెనీకి మూవ్ అవ్వాలనుకుంటే ఈ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నాకు యూఏలో జాబ్ ఆఫర్ అయితే వచ్చింది. నేను ఖత్తర్లో ఉన్నాను ఇప్పుడు. నేను ఖత్తర్ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చా, లేకపోతే నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఇండియా నుంచి నేను మళ్ళీ యూఏకి వెళ్ళాలా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏం అవసరం లేదు. యూఏలో బేసిక్లీ ఏంటంటే ఖత్తర్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది అన్నట్టు. సో ఈ క్యూబీసీ అయినా సరే కానీ మెడికల్ టెస్ట్లు అనేది ఇక్కడ ఏముండే అన్నట్టు. డైరెక్ట్ మీకు యూఏలో ఉన్న కంపెనీ వీసా ప్రొవైడ్ చేస్తుంది. ఆ వీసా, హెయిర్ టికెట్ పట్టుకొని డైరెక్ట్ ఖత్తర్లో ఉన్న ఆ కంపెనీకి రిజైన్ ఇచ్చేసి ఆ ఫ్లైట్ టికెట్ దాన్ని బట్టి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మీరు యూఏకి వెళ్ళండి. యూఏకి వెళ్ళినాక ఒక 2 days తర్వాత ఆ కంపెనీ మీకోసం అయితే యూఏలో 7 states ఉన్నాయి అన్నట్టు. యూఏ, అబుదాబి, రసల్ ఖైమా, అజ్వాన్ అని చెప్పేసి 7 states ఉంటాయి అన్నట్టు. ఆ 7 states సేమ్ సిచ్యువేషన్. మీరు యూఏకి వెళ్ళినాక 2 days తర్వాత మీకోసం కంపెనీ మెడికల్ టెస్ట్ కోసం అని చెప్పేసి అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది. మిమ్మల్ని కంపెనీ తీసుకెళ్తుంది. దాని తర్వాత ఎమిరేట్స్ ఐడి అంటుంది అన్నట్టు. ఇక్కడ ఖత్తర్ ఐడి ఎలానో అక్కడ ఎమిరేట్స్ ఐడి ఉంటుంది అన్నట్టు. ఆ ఎమిరేట్స్ ఐడి కోసం కూడా కంపెనీ బుక్ చేసి ఆ ఎమిరేట్స్ ఐడి ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్స్ కోసం కూడా కంపెనీ తీసుకెళ్ళి కంప్లీట్గా కంపెనీ మొత్తం ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేస్తుంది అన్నట్టు. సో యూఏ ఇది సిస్టమ్ అలా ఉంటుంది. సో మీకు యూఏ నుంచి ఏ ఆఫర్ వచ్చినా సరే కానీ ఆ కంపెనీకి చెప్పండి, నాకు ఖత్తర్కి డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ పంపించండి, ఖత్తర్ నుంచి యూఏకి పంపించండి, నాకు ఇండియాకి పోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు మీరు ఇండియాకి వెళ్దాం అనుకుంటే యూఏలో ఉన్న కంపెనీతో మాట్లాడండి, నేను ఇండియాకి వెళ్తా, ఫ్యామిలీతో ఒక 1 week టైం స్పెండ్ చేసి నాకు ఇండియాకు టికెట్ అయితే బుక్ చేయండి, నేను ఇండియా నుంచి యూఏకి వస్తాను అని చెప్పేసి వేరే కంపెనీ కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టు. చాలా కంపెనీ యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఏమీ లేదు. సో బేసిక్లీ ఖత్తర్లోనే కొంచెం సిచ్యువేషన్ అయితే టైట్ ఉంటుంది అన్నట్టు. ఈ క్యూబీసీ వల్ల కొంచెం హెడ్ఏక్ అయితే ఉంటుంది అన్నట్టు. బట్ ప్రాబ్లం ఏం లేదు, మన హెల్త్ కానీ మన ఫిట్నెస్ కానీ మంచిగా ఉంటే క్యూబీసీ కూడా మన ప్రాసెస్ అనేది తొందరనే కంప్లీట్ అయిపోతుంది. అండ్ క్యూబీసీ గురించి కూడా నేను చాలా వీడియోస్ అయితే చేశాను, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడని వాళ్ళు. అండ్ ఇంకా ఎవరికైతే ఫెడరల్ బ్యాంక్ గురించి అకౌంట్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టాపిక్ గురించి నాకు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.